గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దీనివల్ల ప్రైవేటు సంస్థలకు ఆదాయం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వనగూరింది ఏంటి అనే రకంగా చాలా అంశాల గురించి వాళ్ళ చర్చకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సృజన గారు, పొలిటికల్ రీసెర్చర్, రోషన్ బాలు గారు, బీఆర్ఎస్ లీడర్, లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, శ్రావణ్ గారు బీజేపీ నుండి జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సృజన గారు, అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి చర్చకు తీశారు కాబట్టి ఇటువంటి ఈవెంట్లు జరగకుండా ఆగిపోవడం వల్ల ఏంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేందుకు అవకాశం ఉంటుందా? వరల్డ్లో ఇటువంటి ఈవెంట్స్ చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి కదా జనరల్గా. ఫస్ట్ అంటే పార్టీలనేదని పిలిచిండ్రు, ముందే నా ఒపీనియన్ అడిగినందుకు థ్యాంక్ యూ. సో దట్ నేను ఎట్లాంటి బయసెస్ లేకుండా, ఎట్లాంటి ఆరోపణలు నా మీద లేకుండా ఈజీ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఎట్లాంటి బ్రాండ్ ఇమేజ్, సో ఫస్ట్ మనం అంటే యాజ్ అ పొలిటికల్ రీసెర్చర్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్రాండ్ అనేది ఇట్స్ అ వెరీ పర్సెప్షన్ వాల్యూ. అంటే అవునా, చూస్తే ఇట్లుందా, అట్లయిందా అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు వేసుకునే బట్టల దగ్గర నుంచి, ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి, వేసుకునే చెప్పుల దగ్గర నుంచి, వాచ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బ్రాండ్ 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 అంటారు. అంటే బ్రాండ్ కాన్షియస్ అనేది తెలంగాణలో, భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా వాల్యూ ఉంది. ఎందుకంటే దానికి చాలా డీప్ పర్సెప్షన్ వాల్యూ ఉంటుంది. అంటే ఓకే, ఇది మంచి బ్రాండు, ఈ బ్రాండ్ బాగాలేదు. సో బేసిక్గా ఈ బ్రాండ్ వాల్యూయే కరెక్ట్ కాదనడం అనేది సరికాదని నేను అనుకుంటా ఫస్ట్. సో హైదరాబాద్ బ్రాండ్, నెక్స్ట్ అంశానికి వస్తే, హైదరాబాద్ బ్రాండ్ అనేది ఏంటంటే, బ్రాండ్ ఏ కోణం నుంచి మీరు చూస్తున్నారు. ఒకటి, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మనము హైదరాబాద్ బ్రాండ్ పోయింది అని ఒకరు, హైదరాబాద్ బ్రాండ్ మేము బిల్డ్ చేసినామని ఒకరు, రెండు వైపులా వాదనలు వినిపిస్తున్నారు. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ బ్రాండు, ఏ విషయంలో బ్రాండు, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ బ్రాండా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రాండా, ఎకనామిక్ బ్రాండా, అంటే ఎట్లాంటి బ్రాండ్ అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే చాలా వరకు మనం ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరు అంటారు, రోడ్లు బాగున్నాయి, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, F1 వచ్చింది, వీళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చినారు. ఇది ఒకవైపు, ఇది మంచిదే. అరే నేను ఈ నగరానికి చెందిన దాన్ని, నాకు ఇంత బాగుంది, మా నగరం ఇంత బాగుంది, బ్రాండ్ వాల్యూ, పర్సెప్షన్ వాల్యూ, చూసే వాళ్ళు, పెట్టుబడులు అవన్నీ కూడా వస్తాయి. ఇంకొక వైపు చూస్తుంటే, నేను రోడ్డు మీద వెళ్తా, నాకు ఫుట్పాత్ లేదు, నేను గవర్నమెంట్ బడికి వెళ్తా, నీళ్ళు లేవు, ఇంకొకసారి షాపింగ్ మాల్కి వెళ్తే నిండా జనాలు ఉన్నాయి, ట్రాఫిక్ కంజెషన్ ఉంది. సో ఏ డిబేట్కైనా కానీ రెండు వైపులా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఈ చర్చ రావడానికి నాకు తెలిసినంత వరకు కారణం కూడా ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అప్పులు ఉన్నాయో, శ్వేతపత్రాలు ఇటువైపు విడుదల చేస్తుండ్రు, ఒకవైపు పీపీటీలు ఇస్తుండ్రు, ఇది కాదు అది కాదనే వాదనలు జరుగుతున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు జరుగుతుంది? ఈ బ్యాక్గ్రౌండ్ అంతా జరిగేది ఫిజికల్ ప్రూడెన్స్. అంటే ఆర్థికంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థని గత 9 ఏళ్లలో ఏదైతే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వమో, లేకపోతే ఇప్పుడు కొత్త వచ్చే ప్రభుత్వమో డబ్బులు ఎక్కడ పెట్టినరు, అవి అసెట్ క్రియేషన్లో పెట్టినరా, బ్రాండ్ రావడంలో పెట్టినరా, పొలిటికల్ మైలేజ్కి పెట్టినరా అనేది వల్లనే ఇదంతా జరుగుతుంది. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సింబాలిజం కూడా చాలా ఇంపార్టెంట్ పాలిటిక్స్లో. పాలిటిక్స్ అంటే ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని అంటలేను. ఎనీ పార్టీ, ఎనీ ఇండివిజువల్, ఫ్యామిలీ నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు కూడా సింబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వరంగల్ అనగానే కాకతీయ తోరణం వస్తుంది, ఇట్లా భారతీయ మహిళలు అంటే చీర గుర్తు వస్తుంది, అబ్బాయిలు జెంటిల్మెన్ అనగానే సూట్ వస్తారు. సో ఈ సింబాలిజం ఏదైతే ప్రజలలో ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతి పొలిటికల్ పార్టీ, ప్రతి రాజకీయ పార్టీలో పదే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అగైన్ మళ్ళీ నేను అదే పాయింట్ చెప్తున్నాను, అంటే ఇది సెల్ఫ్ ప్రైడా? విశ్వవ్యాప్తంగా ప్రపంచంలో ఎక్కడైనా కొన్ని వేదికల మీద మాత్రం ఇటువంటి ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అందులో హైదరాబాద్కి ఈవెంట్ని తీసుకొచ్చాము. ఇవాళ ఈవెంట్ ఆగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక బ్రాండ్ తగ్గిపోతుంది అనే రకంగా ఇవాళ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి బ్రాండ్ తగ్గిపోతుంది, పెరుగుతుంది అనేది అది అగైన్ మళ్ళీ అది చాలా సబ్జెక్టివ్ అండి. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, నా బ్రాండ్, ఇప్పుడు నేనున్నాను ఒక కుటుంబానికి చెందిన దాన్ని, నాకేమనిపిస్తుంది, నేను 20,000 పట్టు చీర కట్టుకుంటే నా బ్రాండ్ ఉంటుంది అనిపిస్తుంది. ఇంకొకరికి ఏమనిపిస్తుంది, నేను బాగా చదువుకుంటే నాకు బ్రాండ్ ఉంటుంది అనిపిస్తుంది. సో ఈ బ్రాండ్ పర్సెప్షన్ అనేవి వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు బ్రాండ్ని ఎట్లా చూస్తారనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇది అవునా కాదా అని చెప్పలేము. ఆబ్జెక్టివ్గా చూసినట్టయితే వందల కొద్ది ఈవెంట్స్ జరిగే హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో మనకు వేరే ఎకనామిక్ ఇండికేటర్స్ ఉన్నాయి. మన పంచాయతీలలో ఏమంటారు, మన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు అవార్డ్స్ వచ్చినాయి. ఇంకొన్ని ఇన్నోవేషన్ క్యాపిటల్ అంటాం మనం. ఇక్కడున్న మహిళలకు భద్రత బాగుందని రిపోర్ట్లు వచ్చినాయి, ఇక్కడున్న పోలీస్ భద్రత బాగుందని రిపోర్ట్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా బ్రాండే కదా. చిన్నదో పెద్దదో ఒక ఫార్ములా రేస్ ఒక్కటి క్యాన్సిల్ అయితే మన బ్రాండ్ పోతుందా అనేది అనుకోవడం నాకు తెలిసి కొంచెం అది అసాధారణమైన స్టేట్మెంట్ అని నేను అనుకుంటాను. రెండోది ఏంటంటే, ఇటు కాంగ్రెస్ వాళ్ళు తప్పు, బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పు, అంటే రాజకీయ భావజాలాలు ఎట్లాంటివి ఉన్నా, నేనేమంటున్నానంటే మనం బ్రాండ్ చూస్తే ఏ బ్రాండ్ చూస్తున్నాం అనేది ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. తెలంగాణ సమాజంలో ఏది ఇచ్చినా కానీ అవును కాదు అనుకోకుండా దాన్ని బాగా క్రిటికల్గా విశ్లేషించే ప్రజానికం తెలంగాణలో ఉన్నారు. ఒకటి ఏంటంటే, ఈ సెల్ఫ్ ప్రైడ్ ఇంపార్టెంట్. అరే నా నగరంలో F1 జరిగింది
అనడం ఇంపార్టెంటా? నా నగరంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలల నీళ్లు ఉన్నాయనేం ఇంపార్టెంటా? నా నగరంలో ఒక 30 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది ఇంపార్టెంటా, లేకపోతే నా నగరంలో ట్రాఫిక్ లేదనేది ఇంపార్టెంటా? ఒకటేంటంటే ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏది ఎంచుకుంటారో ఆ ఎంచుకోవడంలో ఆబ్జెక్టివిటీ ఉండాలని నేను అనుకుంటా. ఆబ్జెక్టివిటీ అంటే ఏంది? అగైన్ మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకు ఒకటి, ఫిజికల్లీ ప్రుడెంటా? ఇప్పుడు బట్టి గారు ఏమన్నారు, 110 కోట్లు ఇచ్చిండ్రు, 55 కోట్లు ఆల్రెడీ కట్టినాం, మేము ఇష్యూ చేసి నేను కూడా చదవడం జరిగింది. ఆ 55 కోట్లకు బహుశా మీరు ఇంకా అసెట్ క్రియేషన్ ఇంకేమైనా చేయొచ్చా? ఇంకొకటి, ఇందాక ట్రాఫిక్ సమస్యలు తప్ప ఏం లేవని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ వే. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు అన్నవి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలేని, బీజేపీ నుంచి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలేని, ఒక పెళ్ళైనప్పుడు కూడా ట్రాఫిక్ సమస్య అవుతుంది, గణేష్ విసర్జనప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలు అవుతాయి. సో ఉన్న ఫార్ములా రైడ్ మొత్తాన్ని ట్రాఫిక్కి రెడ్యూస్ చేయడం సరికాదు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే చాలా మంది పర్యావరణవేత్తలు అందరూ అప్పుడు చాలా వరకు చెట్లని కొట్టేసిందనే చాలా జరిగింది. సో ఆ విషయం కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు ఇమేజ్ అంటే ఓన్లీ కార్లు వెళ్ళడం కాదు కదా, ఇమేజ్ అంటే చెట్లు ఉండడం కూడా, ఇమేజ్ అంటే మంచి ఫుట్పాత్లు ఉండడం కూడా, ఇమేజ్ అంటే రాత్రిపూట ఈజీగా అలవోక కదా. ఇప్పుడు మీరు చూడండి, ఏ రోడ్డు చూసినా ఫ్లైఓవర్లు ఉన్నాయి, అవి ఉన్నారు. ఇప్పుడు 100 మంది 100 కార్లలో పోయేటోళ్ళు 100 మంది ఒక బస్సులో పడతారు కదా. మనం ఎందుకు బస్సు కొనట్లేదు? ఫ్లైఓవర్లు, ఒక ఫ్లైఓవర్ పడితే 10,000 కోట్లు అవుతుంది, అదే 10 బస్సులు ఉంటే అందరూ పడతారు కదా. ఇప్పుడు ఏమంటారు, మనకి ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ లేదండి, మనకి ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి ప్రాబ్లం అవుతుంది, ఏసీలలో బస్సులు ఉండకపోతే అలసిపోతాము. సో ఈ ఇమేజ్, సో నేనేమంటున్నా, ఇమేజ్ పర్సెప్షన్, ఇమేజ్ పాలిటిక్స్ బిహైండ్ దెర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సింబాలిజం. ఆ సింబాలిజం అది మీరు ప్రజల అభివృద్ధి వైపు తీసుకెళ్తారా, మీ రాజకీయ లబ్ధి కోసం చేస్తారా, లేకపోతే ప్రజలు యాక్చువల్లీ ఫిజికల్ ప్రుడెంట్ ఆలోచన తీసుకుంటారా, అది ప్రభుత్వం నిర్ణయించాలి. అండ్ ఇప్పుడు ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారో, మీరు ముందు ఇట్లాంటి ఫిజికల్లీ ప్రుడెంట్ డెసిషన్స్ తీసుకుంటారా అనేది కూడా చెప్పాలి. ఒకవేళ బహుశా ఇన్ని అప్పులు లేకుంటే, ఒకవేళ బహుశా ఇంత శ్వేతపత్రాలు ఇదంతా జరగకుంటే మీరు కూడా ఇలే చేసేటోళ్ళ. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వంలో కామన్వెల్త్ గేమ్స్ అనేవి పెద్ద స్కామ్ కాకుండా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, అవునా? ఢిల్లీలో షీలా దీక్షిత్ గారు ఉన్నప్పుడు పెద్ద స్కామ్లు అయినాయి, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు స్కాములు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ పక్కన పెడితే మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లు కట్టిండ్రు, సైక్లింగ్ ట్రాక్లు కట్టిండ్రు, అథ్లెట్ ట్రాక్లు కట్టిండ్రు, స్టేడియంలు కట్టిండ్రు. స్టేడియంలు ఎవరు ఉన్నారండి ఇవాళ? ఢిల్లీలో అందరికంటే ఎక్కువ చలికి వణుకుంటా పేద ప్రజలు, పేద బిక్కి బలహీన ప్రజలందరూ రోడ్ల మీద, రైల్వే స్టేషన్ల మీద పడుకుంటున్నారు ఇవాళ. సరే, ఈ బ్రాండ్ ఇమేజ్కి వస్తే చాలా సో బ్రాండ్ ఇమేజ్ అనేది ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ అండ్ డీప్ టాపిక్ అని నేను అనుకుంటా. చాలా మాట్లాడాల్సింది ఉంది. అంటే సరే, డెవలప్మెంట్ ఉండాలి, బ్రాండ్ ఇమేజ్ ఉంటే తద్వారా కొంత ప్రపంచం కూడా ఈ నగరం వైపు చూసేందుకు అవకాశం ఉంటుంది, తద్వారా కంపెనీల గురించి కూడా